ఎస్ అంటాం మనందరము ఆర్ఆర్ఆర్తో ప్రపంచం సృష్టించినటువంటి ఈ డైరెక్టర్కి సాదర స్వాగతం పలుకుతూ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ ద సూపర్ సక్సెస్ ఆఫ్ ఆర్ఆర్ఆర్. ఆర్ఆర్ఆర్ సినిమా కేవలం ఒక తెలుగు సినిమా కాదు, ప్రపంచ వ్యాప్తంగా సినిమా లవర్స్ అందరినీ ఆకట్టుకున్నటువంటి చిత్రంగా రాజమౌళి గారికి కంగ్రాచులేషన్స్ అండ్ టు హిస్ హోల్ టీమ్ హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. సో కొనిదల ప్రొడక్షన్స్ అండ్ మ్యాచ్ని ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా మనకి అందిస్తున్నటువంటి చిత్రం కొరటాల శివ గారి దర్శకత్వంలో మణిశర్మ గారి మెలడియస్ ఫెంటాస్టిక్ మ్యూజిక్తో మన ముందుకు వస్తోంది ఆన్ 29th of April. రాజమౌళి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. చాలామంది అడుగుతూ ఉంటారు, ఇంత పెద్ద సక్సెస్లు వచ్చిన తర్వాత మీరు అంత హంబుల్గా ఎలా ఉంటారు అని చెప్పి. ఇప్పుడే చిరంజీవి గారి ఏవి ప్లే చేశారండి. ఆకాశం అంత ఎత్తి ఎదిగిన ఆయన అంత హంబుల్గా ఉంటే మనకు వచ్చిన సక్సెస్లో మనం ఇంకెంత మనం ఎంత తక్కువగా ఉండాలి మనకు తెలుస్తూ ఉంటుంది. చిరంజీవి గారు మనకి ఎన్నో నేర్పించారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది థింగ్. హంబుల్గా నేల మీద నిలబడడం అనేది ఆయన దగ్గర నేర్చుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్టర్కి ఎంత విజన్ ఉన్నా, ఎంత బాగా కథ రాసుకున్నా, ఎంత బాగా చెప్పాలనుకున్నా టెక్నీషియన్స్ హెల్ప్ లేకపోతే ఏ డైరెక్టర్ కూడా చేయలేరండి. మా అన్నపూర్ణ డిఐ జరుగుతూ ఉంటే అక్కడ టీవీలో అన్నపూర్ణలో జరిగిన సినిమాలన్నీ ట్రైలర్స్ కానీ టీజర్స్ కానీ అన్నీ వరుసగా ప్లే చేస్తూ ఉంటారు. నేను అక్కడ కూర్చొని చూస్తున్నప్పుడు ఎవ్రీ టైమ్ ద విజువల్ దట్ కాట్ మై ఐ వాజ్ ఆచార్య. ఆ కలర్ టోన్ కానీ అందులో ఉన్న రిచ్నెస్ కానీ, ఒకే కలర్లో ఉన్నా కూడా హీరోస్ని, అంటే బ్యాక్గ్రౌండ్ అంతా ఒక కలర్ టోన్లో ఉన్నా కానీ హీరోస్ని ముందుకు తీసుకొచ్చి చూపించిన లైటింగ్ ప్యాటర్న్ కానీ, తిరుగారు యూ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్ సార్ ఫర్ ఆచార్య. అండ్ అఫ్ కోర్స్ సురేష్ సెట్, ఎవ్రీ వన్ ఇన్ ద ఇండస్ట్రీ, ఇండస్ట్రీలో అందరూ కూడా దాని గురించి మాట్లాడుకున్నారు. నేను అక్కడికి వెళ్ళి చూద్దామని చాలా అనుకున్నాను, కుదరలేదు. బట్ ఏదో టైంలో డెఫినెట్గా ఇప్పుడు కూడా అలాగే ఉంది కాబట్టి ఒక మాన్యుమెంట్ లాగా ఐ విల్ గో అండ్ సీ. బట్ ఆన్ ద స్క్రీన్ వీ కెన్ సీ ఎంత బ్రహ్మాండంగా చేశారన్నది. అండ్ మణిశర్మ గారు సాంగ్స్ లాహే లాహే కానీ ఆర్ భలే బంజారా ఎన్నిసార్లు ప్లే చేస్తున్నా మళ్ళీ ఇంకోసారి ప్లే చేస్తే బాగుండని అనిపిస్తుంది. చిరంజీవి గారు మణిశర్మ గారు కాంబినేషన్ ఎంత పెద్ద హిట్టో మనకు తెలుసు. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ ఈవెన్ బిగ్గర్ హిట్. చరణ్ గురించి ఒక 3 నెలల నుంచి మాట్లాడుతూనే ఉన్నాను. ఒక కొత్త విషయం చెప్పాలంటే, మగధీర టైంలో చిరంజీవి గారు కథ విన్నారు, స్టోరీ విన్నారు. సో అప్పుడు నేను అనుకున్నాను, చరణ్ విషయాలన్నీ చిరంజీవి గారి దగ్గర నుంచి చూసుకుంటారేమో అనుకున్నాను. బట్ లేటర్ ఆన్ ఐ రియలైజ్డ్ చిరంజీవి గారు చరణ్కి ఎటువంటి సలహాలు ఇవ్వరు. ఇలా చెయ్యొద్దు అని చెప్పరు. నువ్వు నీ సినిమాలో నీ యాక్షన్ బాగుంది, యాక్షన్ బాగాలేదని చెప్పరు. ఎవ్రీథింగ్ చరణ్, వాట్ ఈజ్ చరణ్ టుడే, ఎవ్రీథింగ్ ఈజ్ హిజ్ ఓన్. తన సొంతంగా నేర్చుకున్నాడు. తన తప్పులు చేస్తే తనే సరిదిద్దుకున్నాడు. డైరెక్టర్లు చెప్పిన దాంట్లోంచి ప్రతిదీ నేర్చుకుని తనగా ఎదిగాడు. మెగాస్టార్ గారి కొడుకు అయ్యి ఉండొచ్చు కానీ వాట్ ఎవర్ హీ లెర్న్ టుడే, వాట్ ఎవర్ హీ ఈజ్ టుడే, దట్ ఈజ్ హిజ్ ఓన్ హార్డ్ వర్క్. అది నాకు కొత్తగా తెలిసింది. ఫెంటాస్టిక్ చరణ్, డూ వాట్ యు ఆర్ డూయింగ్, యూ విల్ రీచ్ ఈవెన్ మోర్ గ్రేటర్ హైట్స్. ఆయనంత హైట్స్ వెళ్తారేదో మనం చెప్పలేము ఎప్పటికీ. బట్ యూ విల్ బీ అట్లీస్ట్ ఆయనతో సమానంగా డెఫినెట్గా యూ విల్ బీ దేర్. ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్. చిరంజీవి గారితో ఇంకో లక్షణం ఏంటంటే అండి, ఆయనకున్న కాంపిటేటివ్నెస్. స్క్రీన్ పక్కన ఉన్నది ఆయన కొడుకైనా కూడా నేనే డామినేట్ చేయాలని కోరుకుంటారు ఆయన. ఆ లక్షణం చాలా చూడముచ్చటగా ఉంటుంది చూడడానికి. యాజ్ ఏ ఫ్యాన్ చిరంజీవి గారే బాగా అనిపిస్తారు, చిరంజీవి గారే బాగున్నారు అనిపిస్తుంది. కానీ యాజ్ ఏ డైరెక్టర్ మై హీరో ఈజ్ బెటర్ దెన్ యూ సార్. శివగారు ఎక్కువ సైలెంట్గా ఉంటారు, చాలా ఎక్కువ అబ్జర్వ్ చేస్తారు. ఈ పాండమిక్ టైంలో చాలాసార్లు కలుసుకున్నాం, చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఆ టైంలో శివగారి గురించి చాలా విషయాలు తెలిసినాయి. అంత సైలెంట్గా, అంత సాఫ్ట్గా, అంత అణుకుగా ఉంటారు. కానీ ఆయన అబ్జర్వ్ చేసిన విషయాలు ఇంకెవరు అబ్జర్వ్ చేయలేరు.
శివ గారు మిర్చి తీసినప్పుడు మంచి మాస్ సినిమాలు తీసి డైరెక్టర్ వచ్చారని చెప్పి అందరూ చాలా ఎక్సైట్గా ఫీల్ అయ్యాం. తర్వాత శివ గారు కొంచెం డైరెక్షన్ మార్చి సొసైటీకి మెసేజ్ ఇవ్వాలి, ఏదో చెప్పాలి అన్న తపంతో శ్రీమంతుడు కానీ, జనతా గ్యారేజ్ కానీ, భరతన్ నేను కానీ తీశారు. చాలా మంచి పేరు వచ్చింది ఆయనకి, సొసైటీలో చాలా మంచి పేరు వచ్చింది, జనాల్లో చాలా మంచి పేరు వచ్చింది, సూపర్ హిట్స్ తీశారు. బట్ కొంచెం మాస్ ఉంటే బాగుంటుంది అని మాస్ సినిమాలు అభిమానించే వాళ్ళు అందరూ ఫీల్ అయ్యారు. ఐ థింక్ ఆచార్య ఈజ్ గోయింగ్ టు డూ దట్. డోంట్ గెట్ ఫూల్డ్. బట్ ఆయన సాఫ్ట్గా మాట్లాడడం, చేతులు కట్టుకొని మాట్లాడడం, దాంతో ఎటువంటి ఫూల్ అవ్వద్దు. ఆయన మనసులో ఉన్నంత మాస్ ఎలిమెంట్స్ చాలా డైరెక్టర్లో చూడడం. ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాస్ డైరెక్టర్స్. అండ్ ఆ మాస్ ట్రీట్ అంతా మనకి ఆచార్యతో April 29 in the theatres we will see it. All the best to the team. Niranjan Reddy garu, thank you sir for all the help that you did even for RRR. Thank you very much. And for all the technicians, ఆచార్యకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అండ్ I know, I'm not wishing, I'm not hoping, I know Acharya is going to be, like someone said, a double blockbuster. Thank you very much. April 29th, Acharya, only in theatres. Jai Hind. థ్యాంక్ యూ రాజమౌళి గారు. అండ్ మేబీ ప్లీజ్